గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Sessions case number 5347, applic 84, dated June 5th, 1984. Name of the accused, Surya. Proceed. Your Honor, ఈ నేరస్తుడిని కఠినంగా శిక్షించండి అని వాదించడానికి కూడా ఒక్క నిమిషం ఆగి అతని వయసును సమీక్షించుకోవాల్సినంత చిన్న వయసులో ఇతను 2 హత్యలు చేశాడంటే మన న్యాయ వ్యవస్థ మొత్తం ఒక్కసారి మళ్లీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతనికి జరిగింది అన్యాయమే, కానీ హత్యకు హత్య, హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదు. ఇతను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష విధించాల్సిందే. కానీ వేసి ఆ శిక్షలా మాత్రం కాకుండా మొత్తం బాలలోకానికి, రేపటి తరానికి శిక్షణలా అనిపించాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాబు, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఆ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలిసిన ఎక్స్ మినిస్టర్ ఈ ఊళ్ళో పవర్ఫుల్ పర్సన్ అయిన చౌడప్పకి అగెనిస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది. మీలాంటి ధైర్యవంతులు ఊరికి ఒక్కరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికుడిని నేను. మేం కాపాడుతున్న దేశంలో ఇలాంటి కిరాతులు ఉండటానికి వీల్లేదు. ఇదిగోండి కంప్లైంట్, వెంటనే కేసు బుక్ చేయండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను కోర్టుకు రావడానికి సిద్ధం. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు కబురు పెడతాను, మీరు తప్పకుండా రావాలి. షూర్. అవును సార్, రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాడు. అడ్రస్ తెలుసు సార్, మిలిటరీలో పనిచేస్తాడంట. లీవ్ మీద ఇంటికి వచ్చాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం సార్, మీరేం వరి అవ్వకండి. అరే, ఈ మాత్రం దానికి మీరెందుకు సార్, మేమెందుకున్నాం? తెల్లారేసరికి వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు. సరేనా? ఓకే సార్, ఉంటారు సార్. నమస్తే. ఇక్కడున్న పోలీసులందరినీ చంపేస్తారు సార్. వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్. మా నాన్న దేశాన్ని కాపాడే సైనికుడు సార్. మా అమ్మని నాన్నని అన్యాయంగా చంపేశారు సార్ ఈ పోలీసులు. అసలు పోలీసు అని కూడా బతకూడదు సార్, బతకూడదు. నాకు తుపాకీ ఇప్పించండి సార్, ఇప్పించండి. ఆర్డర్, ఆర్డర్. The judgment is reserved. Court is adjourned. ఏ తలబట్టేసిందా? మీరా? ఏమా బాగున్నారా? బాగున్నాను. రండి కూర్చోండి. ఏరా, బోర్డర్లో ఉండాల్సిన వాడి కోర్టులో పరిశీలన అయ్యావు. ఎంతసేపు అయింది వచ్చి? ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చావన్నయ్యా. ఇంతకీ ఆ అబ్బాయికి ఏం శిక్ష పడొచ్చు? ఏముందమ్మా, మైనర్ కాబట్టి కొన్నాళ్ళ పాటు రీఫార్మ్ స్కూల్ పంపించాల్సి ఉంటుంది. ఆ శిక్ష వేసేసి చేతులు దులిపేసుకుంటారు, అంతేగా? నేరం చేసిన వాడికి శిక్ష వేయటం, చేతులు దులుపుకోవడం ఎలా అవుతుందిరా? వాడు చేసింది తప్పు కాదని నీ అంతరాత్మకు తెలియదా? మన దృష్టిలో తప్పు కాకపోయినా చట్టం దృష్టిలో అది నేరం. దానికి శిక్ష వేయక తప్పదు. అసలు శిక్ష అనేది ఎందుకురా? మనిషిలో పరివర్తన తేవటానికి. మీరు వేసే శిక్ష వాడిని తప్పు తెలుసుకొనివ్వదు, తప్పుదారిలోకి మళ్ళిస్తుంది. ఏంటో నువ్వనేది? ఆ పసి మనసులో ఎంత ఆవేదన, ఆవేశం ఉన్నాయో చూశావు కదా. శిక్షాకాలంలో అవి వాడితో పాటే పెరుగుతాయి తప్ప తరగవు. సమాజం మీద కక్షతో, వ్యవస్థ మీద హేట్రెడ్తో ఓ రెబల్గా సొసైటీలోకి వస్తాడు. దగ్గరకు తీసుకుని ఆదరించేవాళ్ళు లేక మరో క్రిమినల్గా తయారవుతాడు. ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా? మా కన్న కొడుకు ఎలాగూ పోయాడు, వాణ్ణి మేం పెంచుకుంటాం. ఎస్, we want to adopt him. I appreciate your humanity, Major Bhargav. But చట్టానికి విచారణ చేయటంలోనూ శిక్ష విధించటంలోనే కాదు, ఆ శిక్షను అమలు చేయటంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. శిక్షాకాలం పూర్తి కాకుండా అతన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయటం కష్టం అవుతుంది. ఇంతకీ ఆ కుర్రాడి మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? అతను ఓ సిన్సియర్ మిలిటరీ మ్యాన్ కొడుకు సార్. అంటే ఆ చనిపోయిన అతను? హీ వాజ్ మై సబార్డినేట్ సార్. ఓ, ఐ సీ. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ప్రస్తుతానికి ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిఫార్మ్ స్కూల్కి పంపిద్దాం. ఈలోగా గవర్నమెంట్కి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేసి వాళ్ళని ఒప్పిస్తాను. ఆ తర్వాత అతన్ని మీరు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మంచి మేజర్ గారు, ఆ కుర్రాడిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్ అయితే అధికార దుర్వినియోగం చేసి ఓ నేరస్తుని తయారు చేసిందో అదే డిపార్ట్మెంట్లో చేరుస్తాను. ఐ విల్ మేక్ హిమ్ ఎన్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఏంట్రా, ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో, అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడై. ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే. చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తేలికవుతుంది. కమాన్, చంపే. ఆలోచిస్తావే కిల్లర్?
నమస్తే సార్. నేనెవరిని? మీరు అదే నేనెవరిని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ్రా? నువ్వే నా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఎక్కడ్రా? ఇదిగోండి సార్. నీ అబ్బా నాకిస్తారా? ఇల్లు తెరువు. అసలు ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు కాళ్ళు కూర్చో. రే అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా. ఆ విషయం మీ ఏసీపీ గడికి చెప్పు. కాకి బట్టలు వాళ్ళ ఇంటి కర్టెన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ ని గుడ్డలోడు తీసి నడి రోడ్డు మీద నడిపించాలి సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్య. కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్, ఆవేదన. ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి. వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బుల్లెట్ల గడ్డుగా పోలీస్ కావాలి. ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి. ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు. సార్ ఈ దేశంలో హిందువులకో న్యాయం, ముస్లింలకో న్యాయం, సిక్కులకో న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్కో న్యాయం, రౌడీలకో న్యాయం, పబ్లిక్కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్. లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు. రాజకీయం, రౌడీజం షేకెన్స్ ఇచ్చుకుని మమ్మల్ని దద్దమలు చేస్తున్నాయి. మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదని ఈ నిరసన. అంతేకాదు, చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టివెళ్లిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి. మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికి క్షమాపణ చెప్పాలి. అతను మంత్రి అయ్యా. తప్పు చేసింది మంత్రైనా మంత్రసానైనా ఒక్కటే సార్. అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా? సారీ సార్. సారీయా? నేనెందుకు చెప్పాలి సారీ? అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు? 2 రోజులు కడుపులు మారితే వాళ్ళే దిగొస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి, చాలా పట్టుదలగా ఉన్నారు. మరీ అంత నెత్తికెక్కితే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పొడుగున్న వాళ్ళని వేసుకుంటాం, అంతేగా? ఏంటే అప్పలనాయుడు, పోలీసులు అంటే పొలాల్లో పనిచేసే కూలీలు అనుకుంటున్నావా? ఈ ఊరోడు పనిలోకి రాకపోతే పొరుగురు నుంచి లారీలో తెచ్చుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉందండి. ఆపోయా, మినిస్టర్ తర్వాత కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద గుండాల దౌర్జన్యం చేస్తావా? ఏంటండి, పోలీసులను ఎప్పుడు ఎవడు తిట్టలేదా, కొట్టలేదా? అదేదో పెద్ద పాపమైనట్టు, అది నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారేంటి? ఇదిగో ఊరికే నోరు పారేసుకోకుండా నేను చెప్పేది విను. ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా పైకిందనుకో, అప్పుడు మొత్తం ప్రభుత్వానికి ఎసరు వస్తుంది. ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను పార్టీ నుంచి ఈగ ముక్కను పీకినట్టు పీకి పారేస్తారు. అప్పుడుగా నేను ఎందుకు చెప్పా నీకు అర్థం కాదు. అప్పలనాయుడు గారు, ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్. ఓటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? హలో, మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు, మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసమని మీకు ముందే చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్? మినిస్టరా? ఏ మినిస్టర్? అప్పలనాయుడు గారే సార్. అదిగో అప్పలనాయుడు గారు వచ్చేసారు, పదండి. నా కొడక, ఏమనుకుంటున్నారా? నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నా పరువు తీసేసావు కదరా, నా కడుపును చెడబుట్టావు కదా బాబా. పోలీసులు అంటే ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళరా? వాళ్ళనే అవమానిస్తావా? వెళ్ళరా, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, వెళ్ళవు. వీడు చేసిన వెధవ పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్లాను. నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిన దానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు కెమెరాలు ఆపండి. మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది, మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్. పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.
ఏంటయ్యా ఇది? ఎందుకు డోర్ మూసావు? ఏ సెక్యూరిటీ, అలా చూస్తూ నిలబడతా అంటే ఏంటయ్యా ఇది? మీరు చెప్పింది చేశానుగా. నా కొడుకుని మీకు అప్పగించాను, మీ అందరికి సారీ చెప్పాను. ఇంకా ఏంటి? చేసిన ప్రతి తప్పుకి సారీ అంటమే శిక్ష అయితే లా బుక్లన్నీ పాకెట్లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి. ఇంతకీ ఏంటయ్యా నువ్వు అనేది? మీరు మా వాళ్ళకిచ్చినవి తీసుకెళ్లిపోండి. ఒకళ్ళిచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు. నేనా? నేనేమిచ్చాను? మరీ అంత మతిమరుపు అయితే ఎలా సార్? ఏంటిది? మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు. అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను. ఎంత ధైర్యం రా నీకు? నన్నే కొడతావా? నీ ఎంత చూస్తాను, ప్రాణాలు తీస్తాను. డిఐజీ కమిషనర్ ఎక్కడా మీరు? ఇది మా రైటర్కి ఇచ్చింది, ఇది మా సెంట్రీకి ఇచ్చింది. ఇక ఒకటి మిగిలింది. ఇంకోట ఏంటది? ఈ ఎఫ్ఐఆర్ ని నలిపినందుకు. ఇక మీరు వెళ్ళండి. డ్రైవర్, వాడిని తీసుకెళ్లి లాకప్ లో పెట్టండి. ఇక మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. హలో, ఎక్స్క్యూజ్ మీ. స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయటం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో, మగాళ్ళలో నేను అలా అనమాట. దొంగ సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా, అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్. కష్టాన్ని పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరవకు. ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంట గంగారత్నం, మీ ఆయన పేరు గంట గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. ఇచ్చే నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాన్ని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి 2వ రౌండ్ లో పడ్డామన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు. నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చెయ్యి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను. కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తాననుకోలేదు. ఏడ్చావులే.
నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆట్ అయిపోయి అనుకుంటారు తెలుసా. అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది, పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది, పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా. జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను గానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? అయితే ఆపేస్తాను. ఈ టికెట్ ఎవరిది బాబు? బాబు కాదు, పాప. ఈ టికెట్ తెలదు. ఏ నా టికెట్ ఏం తక్కువ? రేటు తక్కువ. ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్. సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు. ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా? వెళ్తుంది కానీ ఆగదు. ఆగదా? ఎందుకు ఆగదు? ముందు కరీంనగర్ లో ఆగింది, తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది. మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు? ఏంటి లాజిక్కా? మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో. ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నాన్ని దబాయిస్తున్నావా? టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు? ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. అమ్మాయి, ఆడపిల్లవని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైన్ కూడా కట్టిస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా నేనేమన్నానని? ఊరుకో తల్లి, ఊరుకో, నువ్వేం కట్టగర్లేదులే. ఏంటిది? కట్ట కాదు, పుస్తే. ఒక పుస్తంటే 2 జీవితాల బంధం. ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలి పెళ్లి ముడిపడి ఉంది. నేను టైంకి భువనగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది. నేను తాళి పట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి. అది అసలు అభిమానం గల పిల్ల. అలాంటి దాన్ని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ చైన్ లాగే ట్రైన్ అన్న ఆపండి, లేదా ఈ చైన్ లాగే నా ప్రాణాలను తీసేయండి. అమ్మా ఆండాళ్ళమ్మా కాదు, రంబమ్మ. ఆ పోనీ రంబమ్మ. ఆ చైన్ లాగి నా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్ళేలా చేస్తాను. రన్నింగ్ లో దిగలవా? స్టేషన్ వచ్చేసింది, జాగ్రత్తగా దిగమ్మా. దిగ్గానే నీ సామాను కింద పడేస్తాం. అసలు నీకు బుద్ధుందా? రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతున్నావు, పొరపాటున స్లిప్ అయితే? అబ్బో ఏంటి గురు, సహాయం చేస్తే సైరన్ అరుస్తుంది. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ బండి ఆగదని తెలిసి ఆ టీసీ గడి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడి బండి స్లో చేసుకొని దిగితే నేను పడ్డ శ్రమంతా వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైన లెక్చర్లు ఇస్తావా? కథ అడ్డం తిరిగిందే. ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైంకి అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను. నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు. చూడు, ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా, అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా, వేసిన అప్పడాలు మెత్తపడిపోయినా, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తేలుస్తాను, తిరగేసి కొట్టి తిరుపతి చూపిస్తాడు. గురు, మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది. అమ్మా, నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా? కాదు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్య నీ బావ? ఏ చెవుడా? కాస్త సౌండ్ ప్రాబ్లం, తను వినుంటాడు. ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి? ఈయనకేమైనా మెంటలా? కాస్త ఆట అయిపోయలే. నువ్వేటైపోతే నాకేంటి? ఇదిగో పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముహూర్తం సరిగా 10:30కి. ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి. ఒకవేళ అలా జరగలేదనుకో, చెప్పానుగా మా సూర్యంబాబు గురించి, ఆ తర్వాత మీ ఇష్టం. జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు? వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా. పర్వాలేదు, ఉంచుకో. డిక్కితి. సారీనే. అది సరిగాని అతను ఎవరే? వీడా? వాడు అసిస్టెంట్. మరి అతను? వాడా మన బాడీ గార్డ్.
అవును, పెళ్లి కూతురేది? లోపల మేకప్ అవుతుంది. నీ మీద చాలా కోపంగా ఉంది. కనీసం 2 రోజుల ముందైనా వస్తావని ఎక్స్పెక్ట్ చేసింది. దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే. ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది. రండి, దాని దగ్గరికి వెళ్దాం. హాయ్ అంకల్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్. పర్సనల్గా చెబుదామని ఫోన్ కూడా చేశాను. మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను. మీకు అందుతుందో లేదో, వస్తారో రారోనని తెగ టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఇన్ఫర్మేషన్ అందింది, అందుకే వచ్చాను. చాలా సంతోషం సార్. మీరు రండి సార్. గోమతి, దీపికా కపులావ్, కోరాయా దేక్. ఏంటి అతన్ని బాడీ గార్డ్ అన్నావు? అంకుల్ ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చి హడావుడు చేస్తున్నారు. ఉండవే, అసలే మతిపోయి నేను ఎడుస్తుంటాను. హలో, ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్లా మొహం పెట్టావు? షాక్ అయ్యావా? అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది. ఇదిగో నీ బ్యాగ్, ఇదిగో నీ పెట్టి. నీకెప్పుడు చెప్తుండేవాడిని, మా పోలీసులో హీరో, మా డిపార్ట్మెంట్ కి గర్వకారణమని. అంటే ఏసీపీ సూర్య. అవునమ్మా. నైస్ మీటింగ్ సార్. ఐఎమ్ సో థ్రిల్డ్ సార్. మా భార్య సార్. నమస్తే జీ. నమస్తే. మా అల్లుడు సార్. గ్లాడ్ టు మీట్ యు సార్. వాళ్ళ ఫాదర్ సార్, ఏసీపీ సూర్యన్ సార్. హలో సార్. ఏవేరమ్మా ఇలా రావే? ఏ నిన్నే పిలుస్తుందే. నోరు మూయండి. హలో, కాలింగ్. గో గో. సార్ సార్, రంభా అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఏసీపీ సూర్యం గారే. బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి? మరదలా? ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. యామ్ ఐ కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి, పార్క్ వెళ్దాం. అమ్మో, పార్కు కా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటలు చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో, అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మరిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు. నిజమా? ఉండి ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బా, ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? అందుకు. ఎందుకే అలా ఉన్నావు? కష్టాలు వచ్చేసాయి. ఎవరికే? ఇంకెవరికి? మా నాన్నకి. ఈ నైట్ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళ్తే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్,
నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజు గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎనీవే థ్యాంక్ యూ. బాయ్. మంచిది సార్. సీ యూ. టాటా స్టీరియో. రై షట్ అప్. వై? ఎక్కువ. ఎస్ ఎస్. వెళ్ళొస్తాను సార్. ఉంటారు. గో గో. అంకుల్, అసలు ఆ ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెల్లర్. కాకి బట్టలు వాళ్ళ ఇంటి కర్టెన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ ని గుడ్డలోడు తీసి నడి రోడ్డు మీద నడిపించాలి సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్య. కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్, ఆవేదన. ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి. వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బుల్లెట్ల గడ్డుగా పోలీస్ కావాలి. ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి. ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు. సార్, ఈ దేశంలో హిందువులకో న్యాయం, ముస్లింలకో న్యాయం, సిక్కులకో న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్కో న్యాయం, రౌడీలకో న్యాయం, పబ్లిక్కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్. లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు. రాజకీయం, రౌడీజం షేకెన్స్ ఇచ్చుకుని మమ్మల్ని దద్దమలు చేస్తున్నాయి. మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదని ఈ నిరసన. అంతేకాదు, చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టి వెళ్ళిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి. మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికీ క్షమాపణ చెప్పాలి. అతను మంత్రి అయ్యా. తప్పు చేసింది మంత్రైనా మంత్రసానైనా ఒక్కటే సార్. అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా? సారీ సార్,